హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో ఎపిసోడ్ విషయానికొస్తే ఇంకా జాను వచ్చేసి సింహాద్రితో మాట్లాడడానికి వెళ్తుంది గదా! అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు రండి అంకుల్ మనం వెళ్ళేసి పోలీసులని తీసుకొని వెళ్దాము. ఆ రామారావు ఇంటికెళ్దాము రండి. 4 కొట్టైనా మాట్లాడదాము. ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్‌లు లేవంటున్నారు కదా! అనేసరికి వద్దమ్మా పోలీసులని తీసుకెళ్ళొద్దు. నేను ఈ ఊళ్ళో పెద్ద మనిషిని నేను. నువ్వు గూడా పోవద్దు. ఆడపిల్లవు గదా! పోలీసులు అది ఇదని ఎందుకు పోలీసులు వెనకాల తిరుగుతుంటావు. అది గూడా వద్దమ్మా అని జెప్పేసి అతనైతే చెప్తాడు. లేదు అంకుల్ ఎలా అయినా సరే తోటని నేను తీసుకొని తీరుతాను నేను. అలాగే మా అక్క పెళ్ళిళ్ళు చేసి కూడా తిరుగుతాను నేనని చెప్పి అతనితో ఛాలెంజ్ చేసి అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఇంకా సింహాద్రి తనలో తనే మాట్లాడుకుంటాడనమాట. అరే! ఇప్పుడు ఈ అమ్మాయి గాని రామారావు ఇంటికెళ్ళేసి పోలీసులను తీసుకొని వెళ్తే వాళ్ళ కొడుకు నిజం చెప్పేస్తాడు. అసలు దోషినని చెప్పి నేనని చెప్పి జానుకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇంకా సింహాద్రి వాళ్ళ వైఫ్ కూడా ఉండేసి వద్దండి ఇదంతా పాపం అండి. ఎందుకంటే వాళ్ళు పాపం నాన్న లేదు. ప్లస్ ఆడపిల్లకాయలు వీధిన పడున్నారు. అంతకంటే పాపం లేదండి. మనం మోసం చేయకూడదండి అనేసరికి వాళ్ళ వైఫ్‌ని కూడా ఇక్కడి నుంచి నోరు మూసుకొనని వాళ్ళ వైఫ్‌ని కూడా దబాయిస్తాడు పాపము. ఇంకా ఆవిడ గడైతే లోపలికెళ్ళిపోతుంది. ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటాడు. ఇంకా జాను వచ్చేసి సూర్యని పిలుస్తుందనమాట. సూర్యని పిలిచి నీతో కొంచెం మాట్లాడాలి సూర్య. నేనొక డెసిషన్ తీసుకున్నాను అనేసరికి పద పద నువ్వు తీసుకున్నావు కదా డెసిషన్ నేను ఇంప్లిమెంట్ చేసేస్తాము అని చెప్పి అనేసరికి నేను ఏం డెసిషన్ తీసుకున్నాను అని ఒక్కసారి కూడా నువ్వు అడగవా అనేసి సూర్యతో అంటుంది జాను వచ్చేసి. నువ్వు తీసుకున్నావు అంటే అది కరెక్ట్‌గానే ఉంటుంది. ప్లస్ నన్ను కూడా పిలిచావంటే ఇంకా కరెక్ట్‌గా ఉంటుంది. పద పద మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం అనేసరికి ఇప్పుడు మనము కాగితాలేమీ లేవు. అతనికి అడగడానికి అగ్రీమెంట్ తీసుకున్నట్టు గాని ఏమీ అసలు ప్రూఫే లేవు రామారావు గురించి అడగడానికి. ఏం చేయాలి అనేసరికి పోదాం పద 2 పీకితే అతనే చెప్తారు అని చెప్పేసి సూర్య సలహా ఇస్తాడు. మనం వెళ్తే ప్రాబ్లమ్ అవుతుంది. పోలీసులను కూడా తీసుకెళ్దాము అని చెప్పి జాను చెప్తుంది. సరే సరే పోలీసులను కూడా తీసుకెళ్దాం పద అనేసి సూర్య కూడా చెప్తాడు. ఇంకా సూర్య, జాను పోలీసులను తీసుకొని రామారావు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంటారు. మధ్యలో పోలీసు కూడా వచ్చేసి ఇంత మోసం చేశారా వాళ్ళ పని చెప్తాను నేను అని చెప్పేసి ఆయనైతే అంటాడనమాట. ఇటు నుంచి బొమ్మా అని అంటాడనమాట. సో ఎట్లయినా సరే వాళ్ళ పని చెప్పాలా అని చెప్పేసి అనేసరికి తీరా రామారావు ఇంటికెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో లాక్ చేసి ఉంటుంది. అరే ఎక్కడికి పోయారు అనేసి ఇంకా పోలీసు వాళ్ళు ఈ అమ్మాయి వచ్చేసి బయట అడుగుతారనమాట. బయట ఒక అతను ఉంటే అతని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి పోయారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీర్థయాత్రకు పోయారు. ఇందాకే ఒక గంట క్రితమే పోయారు నేను చూశాను అనేసరికి జాను ఉండి అదేంటది రామారావు గారికి హెల్త్ బాగాలేదు కదా హాస్పిటల్లో ఉన్నాడు కదా అంటే ఆయన బెల్లవారండి మీరు ఆయన వచ్చేసి బాగానే ఉండింది. ఉదయం కూడా వాకింగ్ పోవడం నేను చూశాను. వాళ్ళైతే తీర్థయాత్రలకు పోయారు అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఇంకా పోలీసు వాళ్ళు వస్తే చెప్పండి మేము వాళ్ళ పని పెడతాం. ఎంత మోసం చేశారా వాళ్ళు అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా అంటారు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా డౌట్ వస్తుంది. అదేంటది సింహాద్రి అంకులు ఆయన కోమలో ఉన్నాడు అని చెప్పి అన్నారు. అలాగే ఇప్పుడు ఇతనేమో వీళ్ళ కొడుకు ఏమంటే రామారావు గారు కోమలో ఉన్నాడు అని చెప్పి అన్నారు. ఏదో మతలబు ఉంది అనేసరికి పోలీసు వాళ్ళు కూడా అవును ఏదో జరుగుతున్నది వాళ్ళ పని పట్టాలా వాళ్ళు రాగానే నాకు చెప్పండి అనేసి పోలీసు వాళ్ళు కూడా చెప్తారు. అక్కడి నుంచి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా కట్ చేస్తే అలకనంద అని చెప్పిస్తారు. అలకనంద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోపల వాళ్ళ మేనత్ వచ్చేసి నీకెందుకు ఫోను కరెంట్ బిల్ ఏమైనా మీ తాత కడతాడా అన్నట్టు ఫ్యాను స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మాయి ఫోన్లో మాట్లాడితే అబ్బా ఈ పల్లెటూరులో కరెంటే ఉండదు అనుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇలా చెమట పూసుకుంటా విసుకుంటా ఉంటుంది అనమాట. అంతలోపల వాళ్ళ బావ వచ్చి ఫ్యాన్ కూడా పెడతాడు. దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలకనంద చెల్లెళ్ళు ఉన్నారు కదా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేసి బావా ఏంటి అలకనందకి లైన్ వేస్తున్నావా అనేసరికి అదేమీ లేదు అనేసరికి వేస్తున్నావులే అంటే లైను లేదు ఏమీ లేదు అని చెప్పి అంటాడు. అంతలోపల అలకనంద ఫోన్ మాట్లాడి ఇట్లా వస్తుంది. ఇద్దరు తలకాయలు గుద్దుకుంటారనమాట. అంతలోపల వాళ్ళ బామ్మ వచ్చి ఇలా తలకాయలు గుద్దుకుంటే ఇద్దరికి పెళ్ళైపోతుంది అనేసరికి ఇంకా అలకనందకి నన్ను చేసుకోవాలంటే రాసి పెట్టి ఉండాలా అని చెప్పేసి మాట్లాడుతుంది. అతను వచ్చేసి అదేమీ లేదులే ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి వాళ్ళ బావ అనుకుంటున్నాడు. ఇష్టం ఉంది కానీ బయట చెప్పట్లేదు. ఇంకా వాళ్ళ బామ్మ కూడా ఉండేసి మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళనే చేసుకుంటే బెటర్ కదా అనేసి వాళ్ళ బామ్మ కూడా అంటుంది. ఆయన కూడా అంతేటప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఎందుకురా చీచా అనే అమ్మాయి అనక ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అనేసి మురళిని కూడా వాళ్ళ అమ్మ తిడుతుంది. అంతలోపల నీకు సిగ్గులేదా అని తిడుతుంది. ఈ అలకనంద కాముకుండా కూడా సిగ్గులేనిది నీకు నీ కొడుకుని ఎలా పెంచాలో తెలియలేదు. అందరిని దాని గురించి పెంచినట్టున్నావు. టైలరింగ్ ఎక్కడ నాలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి రాసి పెట్టి ఉండాలి అన్నట్టు చాలా చీపుగా మాట్లాడుతుంది. అలకనంద కూడా బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్నా కానీ ఒక్కొక్కసారి పొగరుగా మాట్లాడుతూ ఉంది ఆ అమ్మాయి కూడా.
ఇంకా ఇటు కాదు అని చెప్పేసి పాపం వాడు అతనికి ఏం అర్థం కాదు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అతను ఇష్టం ఉంది కానీ తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అనుకునే రకమే కానీ మురళి తనే చేసుకోవాలనే పట్టుబట్టు అయితే ఏమీ లేడు పాపము. ఆమె అయితే ఇచ్చే సిగ్గు లేదనుకుంటే ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇతను కూడా ఏముందో అని అనుకుంటాడు. ఇంకా జానుని చూపిస్తారు. ఇంకా జాను వాళ్ళ పాపం ఏం చేయాలా, అన్ని దారులు మూసుకొని పోతా ఉన్నాయి. ఏం చేయాలా అర్థం కావట్లేదు ఈ అమ్మాయికి. అంతలోపల సింహాద్రి వాళ్ళ నారాయణ వాళ్ళ వైఫ్‌ని పిలుచుంటాడనమాట. అదే జాను వాళ్ళ అమ్మని ఇంటికి పిలుచుంటాడు. ఆవిడైతే ఇంటికొస్తుంది. ఆవిడ రావడం చూసి ఈయన నటిస్తాడు తెలుసా ఈయన. వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకొని, అదే జాను వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకొని, "ఏం పాపం చేశావని మాకు దూరం అయిపోయావు, మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసిపోయావు" అన్నట్టు మాట్లాడతాడు. అదే సమయానికి ఆవిడ కూడా లోపలికి వస్తుంది. "చెప్పన్నయ్య నన్ను ఎందుకు పిలిచావు" అనేసరికి, "రా అమ్మ కూర్చో, నీకు వాళ్ళ మేనత్త అది వాళ్ళ ఇంట్లో బాగానే ఉందా మీకు" అని చెప్పి అనేసరికి, బాగానే ఉంది" అనేసరికి, అట్ట కాదమ్మా ఎందుకు అడిగానంటే, మీరు ఆ సంబంధం కాదని బయట సంబంధం చూసుకున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా అన్న ఉద్దేశంతో అడిగాను. మీరు ఒక పని చేయండి, పక్క ఊళ్ళో నా ఫామ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే ఆయనైతే చెప్తాడు. దానికి ముందు ఏం జరిగింది అంటే, సింహాద్రికి అతను కాల్ చేస్తాడు. ఎవరంటే రామారావు వాళ్ళ కొడుకైతే కాల్ చేస్తాడు. కాల్ చేసి అంటే మధ్యలో ఆటో ఆపి కాల్ చేసి, "మీరు మమ్మల్ని ఇలా ఊరొదిలి వెళ్ళిపోమని చెప్పారు కదా, మళ్ళీ 4 రోజులైనా సరే మా ఇంటికి రావాల్సిందే కదా మేము, అప్పుడు ఏం చేస్తాము" అనేసరికి, "మీరు టూర్ నుంచి అది తీర్థయాత్ర నుంచి వచ్చేసరికల్లా వీళ్ళని నేను ఊళ్ళోనే లేకుండా చేస్తాను అని మాట ఇస్తాడు. అందుకనే జాను వాళ్ళ అమ్మని ఇంటికి పిలిపించుకున్నాడు అనమాట. అంటే ఊరొదిలి పో అని చెప్పడం కోసమే వాళ్ళనైతే ఇంటికి పిలిపించుకున్నాడు. అందుకే ఫామ్ హౌస్ ఉంది, వెళ్ళండి, ఊళ్ళో ఉండాలని ఏముందిలే, మనం హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పేసి మాట్లాడతాడు. "వద్దన్నయ్య, మాకు ఇక్కడ బాగానే ఉంది, మేము ఏదైనా అవసరం ఉంటే నేను అడుగుతానులే" అని చెప్పేసి జాను వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. ఇంకా వెళ్ళొస్తాననేసరికి, "కాదమ్మా నేను ఎందుకు పిలిచానంటే" చెప్పన్నా అంటే, "జాను ఉంది కదా, ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఎలా అయినా సరే తోట ఇచ్చి పెళ్లి చేస్తామని మాట ఇచ్చొచ్చింది. ఇప్పుడు ఆ తోటకి రెండింతల డబ్బు కట్టాల్సి వస్తుంది. అది కూడా కాకుండా ఆయన కూడా లేరు, రిజిస్ట్రేషన్ చేసే మూడ్‌లో ఆయన లేడు" అనేసరికి అలా చూస్తుంది. "అదేనమ్మా ఆయన కొమలో ఉన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ అమ్మాయి ఏమో మాట ఇచ్చింది" అనేసరికి, "ఓ జాను అంత పని చేసిందా, ఉండు జానుకి వార్నింగ్ ఇస్తాను" అని చెప్పేసి వాళ్ళ అమ్మ లేస్తే, "తిట్టబాకలే అమ్మ, జానుని నిదానంగా మాట్లాడు, ఎందుకంటే చిన్న వయసు, మనలాగా ఆలోచించి మాట్లాడలేదు కదా" అనేసి చెప్తాడు. "సరే అన్నయ్య నేను చూసుకుంటానని చెప్పి వస్తానని" చెప్పి వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఎంత కుట్ర చూసారా తనైతే అసలు. ఇంకా ఈ అమ్మాయి అయితే ఇంటికి వస్తుందనమాట. ఇంటికి వచ్చేసరికి అడకనంతా కాఫీ ఇస్తుంది జానుకి. కాఫీ తాగుతున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేసరికి, "ఇప్పుడే కదక్క కాఫీ తాగుతున్నాను" అనేసరికి, "కాఫీ విషయం కాదు, పెళ్లి విషయం అడుగుతున్నాను నేను" అనేసరికి, "తోట విషయమా, చూస్తున్నానక్క, చేస్తాను, ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా నీకు పెళ్లి చేయడానికే నేను ట్రై చేస్తాను, తోట తీసుకొని నీకు ఎలా అయినా ఖచ్చితంగా పెళ్లి చేస్తానక్క" అని చెప్పేసి వాళ్ళ అక్కకైతే మాట ఇస్తుంది. ఇంకా మనము రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు, పాపము జాను వాళ్ళ ఇల్లుని వేలం పాట అయితే వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతుంది. "మీ నాన్న జ్ఞాపకార్థము ఆ ఇల్లు పోతే ఎలాగా" అనేసి వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతుంటుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ తమిళ్‌లో చూసిన వాళ్ళు ఉంటారు కదా, కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా, బై బై, నమస్తే.